మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. నేను మీ లక్ష్మీనరసింహ వెంకటేశ్వరి లాక్స్ నుంచి. తను మీ వెంకటేశ్వరి. ఉదయాన్నే లేచాము కదా, ఇక మొత్తం వాకిలి ఊడుస్తున్నది ఫ్రెండ్స్. ఈరోజు నైటు బాగా వర్షం కొట్టింది. మొత్తం వర్షం అయితే నార్మల్గా కొట్టలేదు, ఎటు చూసినా వాటరే ఉండేలా కొట్టింది. చాలా పెద్దగా కొట్టింది వర్షం. మధ్యరాత్రిలో మొత్తం చాలా ఎక్కువ కొట్టింది. ఇప్పుడు ఈరోజు స్కూల్స్ రీఓపెన్ కదా, అందుకే ఇక తొందర లేచి చేసుకుంటున్నాము వర్క్. గార్డెన్లో అయితే మొత్తం చెట్ల పైన అంతా నీరే ఉంది ఫ్రెండ్స్. మీరు చూడండి, చెట్ల పైన మొత్తం నీరే ఉంది. ఇప్పుడే లేచాము, ఇక ఇంకా ఫ్రెష్ అప్ కూడా కాలేదు. ఎర్లీ మార్నింగ్ తను మొత్తం వాకిలి ఊడుస్తుంది. వచ్చాక ఇక వంట కార్యక్రమం స్టార్ట్ చేయాలి. చేసి ఇక రెడీగా అయ్యి వెళ్ళాలి. మా పిల్లలు అయితే ఈరోజు ఫస్ట్ డే కదా, ఏం వెళ్ళమంటున్నారు. మా పెద్ద బాబు అయితే రెగ్యులర్గా పోయేవాడు, స్కూల్స్ రీఓపెన్ రోజే వెళ్ళేవాడు. వీళ్ళేమో వెళ్ళము, మేము ఈరోజు ఏమో వెళ్ళమంటున్నారు. మా పెద్ద బాబు ఏమో నేను వెళ్ళేవాడిని, మీరు కూడా వెళ్ళండి అని అంటుండు. కానీ ఇక ఫస్ట్ డే ఎక్కువ రారని సర్లే అన్నట్టే ఉన్నాము. చూడాలి. ఇప్పుడు ఇక ఆకలి వచ్చినాక వంట స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసి ఇక మేము కూడా ఇక రెడీ కావాలి. రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలి. స్కూల్లో కూడా ఈరోజు స్టార్టింగ్ డే కదా, అక్కడ కూడా పిల్లలకు ఆహ్వానం పలుకుదాం అనుకున్నాము. చూద్దాం ఫ్రెండ్స్, ఆ వీడియో కూడా చూద్దాం ఉంది. లక్ష్మి, ఏం చేస్తున్నావు కిచెన్లో? జొన్న రొట్టె చేస్తున్నావు. ఓకే, టిఫిన్ రొట్టె ఆల్రెడీ అయిందా? ఏం కర్రీ? బీరకాయ కర్రీ ఈరోజు. ఓకే, జొన్న రొట్టెలు ఇప్పుడే స్టార్ట్ చేసినావు అయితే? చెయ్యి. స్కూల్కి వెళ్ళాలి కదా, ఇక తొందర చేయాలి. అవును, ఇక ఇప్పటి మన కౌంట్ డౌన్ స్టార్ట్. ఇక తొందర లేవాలి, తొందర చేసుకోవాలి. నిన్న మొన్నటి వరకు కొంచెం టైం అటు ఇటు అయినా నచ్చేది, ఇప్పుడైతే ఇక నడవదు. పాలు లేట్ అయినాయి. పెట్టు. వర్షం పడ్డది కదా, రైతులు కూడా పాలు తీసుకెళ్ళే అంట, అందుకే బాపు లేట్గా తీసుకొచ్చాడు. పాలు పెట్టుకొని చెయ్యి, రొట్టె చెయ్యి. స్కూల్కి వెళ్ళి మొదటి రోజు కాబట్టి పిల్లలకు ఆహ్వానం పలుకుతున్నాం. మా సారు నేను కలిసి పిల్లలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పిల్లలను ఇలా ఆహ్వానిస్తే మంచిగా వస్తారని మా అభిప్రాయం, అందుకోసం ఇలా ఆహ్వానించాం.
తర్వాత అందరు పిల్లలకు బుక్స్ ఇవ్వడం జరిగింది. అటు నుంచి ఇంటికి వచ్చాను. ఇందాకే స్కూల్ నుంచి వచ్చాను. ఈరోజు ఫస్ట్ డే కదా, పిల్లలందరికీ నోట్ బుక్స్ కూడా వచ్చాయి. ఈసారి ఎవ్రీ ఇయర్ టెక్స్ట్ బుక్స్ ఒక్కటే వచ్చేటివి, ఈసారి నెక్స్ట్ నోట్ బుక్స్ కూడా వచ్చాయి. నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇచ్చాము. అలాగే ఫస్ట్ డే కదా, పిల్లలకు స్వాగతం పలికాము. ఊళ్ళో కొత్త పిల్లల కోసం కూడా ఊరంతా తిరిగాము. తిరిగి కొత్త పిల్లలు, ప్రైవేట్కి వెళ్ళే విద్యార్థులు రమ్మని కొంతమందిని మోటివేట్ అయితే చేశాము. చూడాలి, కొంతమంది పేరెంట్స్ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుండ్రు. వస్తారా మరి ఏమవుతుంది అనేది మళ్ళీ చూద్దాముంది. మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము. ఇక స్కూల్ అయితే బాగా ఈరోజు మొత్తం ఫుల్ బిజీగా ఉన్నాం. బుక్స్ ఇవ్వడం, రిజిస్టర్లు అలా రాయడం, అన్నీ కొంచెం చదువుకోవడం. కొన్ని రోజుల వరకు ఈ వర్కులు అయితే బాగానే ఉంటాయి. మళ్ళీ ఆన్లైన్ వర్కులు కూడా ఉంటాయి. ఇవాళ ఆ బిజీ ఉంది. మళ్ళీ లంచ్ టైంలో మ్యారేజ్ ఉండే. నేను ముందు చేసిన స్కూల్ ఆ విలేజ్ వాళ్ళది. వాళ్ళు ప్రేమతో చెప్పారు కదా, కంపల్సరీ అటెండ్ కావాలి అని పోయి వచ్చాను. లంచ్ టైంలో మళ్ళీ స్కూల్కి వెళ్ళాను. ఇందాకే వచ్చాను. నైట్ అయితే ఫుల్ వర్షం పడ్డది ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఇక్కడ పడ్డది. మేము స్కూల్ సైడ్ అయితే పడలేదు ఫ్రెండ్స్. మధ్యాహ్నం ఇక్కడ మేము మ్యారేజ్కి వచ్చిన కూడా పడ్డది, కానీ స్కూల్ వద్ద పడలేదు. మళ్ళీ ఇక్కడ కూడా పడ్డదంట. మళ్ళీ మొగులైతే ఉంది. రైతులకైతే మంచిదే వర్షం పడితే. చెల్లెలు ఎక్కడ పోయినావురా? ఆడిపోయినా. తనైతే ఇప్పటి దగ్గర మానస వాళ్ళ దగ్గర ఇంటికి పోయిందంట. అలా ఒడిబియ్యం కార్యక్రమం జరుగుతుంది. దానికి కొంచెం హెల్ప్ చేయడానికి పోయింది. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ. వండడం జరుగుతుంది అంట. ఈవినింగ్ వెళ్తారనుకుంటా నైట్. అందుకు కొంచెం ప్రిపరేషన్ కోసం తను పోయింది. నేను వచ్చానని వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు కూడా మా దగ్గర హెల్ప్ చేస్తుంటారు. అందుకు పోయి చేయాలి. ఇక ఇప్పుడైతే కాఫీ నైట్ అవును, కాఫీ తాగుతున్నాం ఫ్రెండ్స్. అయ్యాక శరత్ ఎక్కడైనా అయిపోలేదా? ఆరెంజ్ కలర్ టీషర్ట్ వేసుకుని వెలుస్తున్నాడు. ఏం టైం పాస్ చేసినావా? వాళ్ళ కలిసి ఎంజాయ్ చేసినావా? సర్ది అయితే రా, ఎప్పుడో ఒకసారి ఓకే, కానీ సరిస్తే సర్ది జలుబు అవుతుంది. జాగ్రత్త ఉండండి. ఇప్పుడు సీజనల్ వ్యాధులు వస్తాయి, జాగ్రత్త ఉండాలి. అదేది అలా గాడికి వచ్చిందండి. ఎందుకు తినాలేరా? అన్ని కూరగాయలు తినాలి. అన్ని తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. ఇలా ఉంటే రోగాలు అయితే వస్తాయి. మీ ఇష్టం. తినండి, మంచిగా తిని ఉండండి. అన్ని కూరగాయలు తినండి. శరత్ నవ్వు ఆరాధైతే ఆడికి వెళ్ళినట్టుంది, లేనట్టుంది. వాతావరణం అయితే ఉంది, చూడాలి. వచ్చేటట్టు అనిపిస్తుంది. ఉబ్బరిస్తుంది, చాలా ఉబ్బరిస్తుంది. నైట్ అయితే ఉరుములు, మెరుపులు, చాలా వర్షం కొట్టింది. ఆ టైంలో నైట్లో కరెంట్ పోయింది. ఇన్వర్టర్ ఉన్నందుకు ఇబ్బంది అనిపించలేదు, కానీ లేకపోతే ఇబ్బంది అవుతుండే. నిన్నైతే అలా అయింది ఫ్రెండ్స్. నైట్ వర్షాకాలం, ఫుల్ వర్షాకాలం అయితే స్టార్ట్ అయినట్టుంది. స్టార్ట్ అయినట్టే. ఇప్పుడు కొట్టినవి సమ్మర్లో కొట్టాయి కదా వర్షాలు. వర్షాకాలం విత్తనాలు రైతులు వేస్తున్నారు. నేను పత్తి విత్తనాలు పత్తి విత్తనాలు మంచి పదం కదా. పత్తి విత్తనాలు రైతులు అయితే పెట్టుకుంటున్నారు. మన చేనులో కూడా వేయాలి మొక్కజొన్న గీత, తర్వాత వరి గీత వేయాలి. కొంచెం వాటర్ వచ్చినాయి, వర్షాలు కొట్టినాయి కదా. ఎండిపోయిన బోర్లలో కూడా నీళ్ళు అయితే వస్తున్నాయి. ఈసారి వర్షాకాలం పంట అయితే పంట తీయాలి మంచిగా. ఎండాకాలం పంట అయితే లాస్ వచ్చింది కదా, అంతా ఎండిపోయి అయితే కష్టపడి చేయాలి. మళ్ళీ అడిగి వెళ్తావు. మానస వాళ్ళ ఇంటికి పొడి బియ్యం కార్యక్రమం కోసం వెళ్ళిన సందర్భంగా తీసిన వీడియో.
వర్షం అయితే ఏం లేదు ఫ్రెండ్స్, ఫ్రీగా ఉంది. కొంచెం గార్డెన్లో కాసేపు తిరుగుదామండి. అట్లని గార్డెన్లోకి వచ్చిన వాటర్ యాపిల్స్ అయితే కోతులు దుక్కడం వల్ల కింద పడిపోయినాయి. కోతులు అదేవిధంగా వర్షం పడడం వల్ల కూడా కిందికైతే పడ్డాయి. చాలా గుత్తులు ఉన్నాయి. వచ్చేది చూడండి ఎలా ఉన్నాయో, చాలా గుత్తులుగా చాలా సూపర్గా ఉన్నాయి. వర్షాలకు కొంచెం డ్యామేజ్ అవుతాయి, పురుగులు అవుతాయి. రామ సీతాఫల చెట్టు అయితే చాలా పెద్దగా అవుతుంది, చాలా బాగా అవుతుంది. పూత అయితే చాలా ఉంది. లాస్ట్ టైం అయితే కొన్ని కాసినాయి. ఈసారి అయితే ఎక్కువ మొత్తంలో కాస్తాయని అనుకుంటున్నా. పూత అయితే చాలా ఎక్కువ ఉంది కదా. యాపిల్ అయితే చాలా ఎదిగిపోవడం వల్ల మళ్ళీ కొత్తగా చిగురు వస్తుంది, చూడాలి. ఈ పనసం తెంపాల్సి ఉంది ఫ్రెండ్స్. పనస ఆల్మోస్ట్ అయింది. ఈ వర్షాలకు డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకు పనసకాయ రేపటి తెంపాలి. ఎక్కడ చూసినా గుర్తులు అవుతున్నాయి వాట్సాప్కి. కానీ ఇవి తొడిమే చాలా మెత్తగా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది. ముట్టుకుంటే కింద పడిపోతాయి, అంత సున్నితంగా ఉంటాయి. కానీ ఇలా మొక్కల మధ్యలో తిరుగుతుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ లైఫ్ నిజానికి ఇలా ఉండడం అయితే నాకైతే ఇష్టము. చాలామంది మిత్రులకు ఇలా ఉండాలని ఉంటుంది. అందరికీ వీలు కాకపోవచ్చు, వీలైన వాళ్ళైతే అందరు ఇలాగే ఉండండి ఫ్రెండ్స్. ఈ పచ్చని మొక్కల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో జీవించడం అయితే చాలా అదృష్టంతో కూడుకున్నది. మాకైతే ఆ అదృష్టం అయితే ఉంది. పూర్వీకుల నుంచి పొలం, ఇల్లు ఉండడం వల్ల, ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ మొక్కలైతే పెంచుకోగలుగుతున్నాం. అందుకు పూర్వీకులకు ఎప్పటికీ రుణపడి అయితే ఉంటాం మేము. మా తాత వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ఈ పొలం ఇలాగే ఉంచిపోవడం వల్ల మేము ఇంత మొక్కలు పెంచుకోగలుగుతున్నాం. అనేక రకాల పండ్ల చెట్టు పెంచుకోగలుగుతున్నాం. అందుకైతే వాళ్ళకి ఎప్పటికీ రుణపడే ఉంటాం. ప్రతి ఒక్క మొక్క పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. ఇక్కడ స్టార్ ఫ్రూట్ యొక్క పూత అయితే రాలిపోయినట్టుంది వర్షాలకు. ఎక్కువగా కాత అయితే లేదు. అప్పుడు పూత చాలా ఉండే, ఇప్పుడు వచ్చేసి కొంచెం పూత రాలింది. జామకాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ వర్షాలకు జామకాయలు కూడా పండేసరికి పురుగులు అవుతున్నాయి. అందుకు చూసుకొని తినాలి. ఇటు సైడ్ కాయలు ఉన్నాయి, చూద్దామండి. ఇక్కడ పైన ఉంది కదా, తిందామండి. చాలా బాగుంది. ఇట్లా డైరెక్ట్ తెంపుకొని తినడం చాలా హాయిగా ఉంటుంది. డైరెక్ట్ చెట్టు పైనే తెంపుకొని తింటే అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గార్డెన్లో ఈ గడ్డి కూడా చాలా బాగా అయింది ఫ్రెండ్స్. అప్పుడు ఎండాకాలంలో కొంచెం ఎండిపోతుంది కదా, ఇప్పుడు మళ్ళీ పచ్చగా అయింది, చాలా బాగా అయింది. వర్షాలు కొట్టడం వల్ల అంత పచ్చదనం అయితే మా గార్డెన్ అలుముకుంది. ఎక్కడ చూసినా పచ్చదనం.
ఇక్కడ చూడండి అన్ని చెట్లు కూడా పచ్చగా. ఇక్కడ మామిడి అయితే మళ్ళీ చిగురిస్తుంది, కాయలు కాసిన తర్వాత మళ్ళీ చిగురిస్తుంది. ఇక్కడ గులాబీ మొక్క ఉంది ఫ్రెండ్స్, గులాబీ పువ్వు వచ్చింది ఇక్కడ. ఈవినింగ్ అయిందిగా ఫ్రెండ్స్, కాసేపు అయ్యాక తను వచ్చాక ఇక వంట చేసుకొని తినాలి ఫ్రెండ్స్. ఈరోజైతే స్కూల్కి వెళ్ళడం వల్ల స్కూల్లో కొత్త పిల్లలతో కోసం వెళ్ళడం, ఉన్న పిల్లలను ఆహ్వానించడం చాలా బాగా జరిగింది. పిల్లలను కలవక చాలా రోజులు అవుతుంది కదా, బడి బాటలో వెళ్ళినా కానీ అందరు పిల్లలు రాలేరు. ఇప్పుడు ఈరోజు నుంచి పిల్లలు వస్తారు. ఫస్ట్ డే కనుక కొంతమంది వచ్చారు, రేపటి నుంచి మొత్తం వస్తారు. వాళ్ళకి అన్నీ గవర్నమెంట్ అయితే సౌకర్యాలు కల్పిస్తుంది. పిల్లలైతే సంఖ్య పెరగాలని కోరుకుందాం. ప్రభుత్వ పాఠశాలలో అందరం కోరుకొని వాళ్ళు మంచి స్థాయికి పోవాలని కోరుకుందాం. మన కృషి చేద్దామండి. ఈరోజటి ఈ వీడియోను ఇప్పటితో ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈవినింగ్ అయింది కదా, ఇంకా ఈరోజు వీడియోని క్లోజ్ చేద్దామండి. మళ్ళీ రేపటి వీడియో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.